ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః పదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. ప్రియ భగవద్బంధువులారా, 15 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి పానం చేస్తూ ఉన్నాం చెవులతోటి. నిన్నటి రోజున 15వ భాగంలో 10వ అధ్యాయాన్ని ప్రారంభం చేసి నరసింహమూర్తుల వర్ణనము అనేటువంటి అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో శనివార ప్రదోష సమయంలో చేసేటటువంటి శివార్చన వల్ల కలిగే ఫలితాలు ఏమిటో చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్రీపాదుల వారి యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇందులో మనం చింతామణి అనేటువంటి మనం నాటకంలో ఉండేటువంటి సుబ్బయ్య శ్రేష్ఠి యొక్క పాత్ర మనకి పరిచయమై ఆయన శంకర భట్టు గారికి శ్రీపాదుల వారి యొక్క వైభవాన్ని చెప్తూ ఉన్నాడు. అదంతా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ రోజున 16వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో శ్రీపాదుల వారి యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. ఈ 10వ అధ్యాయాన్ని మనం కొనసాగిద్దాం. సుబ్బయ్య శెట్టి చెప్తున్నాడు, ఓ శంకరభట్టు మహాశయ, నాలో అజ్ఞానం చాలా ఎక్కువగా ఉన్నది. శ్రీపాదుల వారు తామే స్వయంగా శ్రీకృష్ణుడని చెప్పటం అనేది నాకు హాస్యాస్పదంగా అనిపించింది అజ్ఞానం వల్ల. అందువల్ల నేను ప్రశ్నించాను, ఓ శ్రీపాద, నీవు కృష్ణుణ్ణి అంటున్నావు, మరి అష్టభార్యలు 16,000 మంది క్షత్రియ కాంతలు ఇతర భార్యలు ఈ అవతారంలో కూడా ఉన్నాయా అని అడిగాను. అప్పుడు శ్రీపాదులు మందహాసం చేసి చెప్పాడు, ఓ సుబ్బయ్య శ్రేష్ఠి, నా యొక్క అష్టవిధ ప్రకృతులే అష్టభార్యలు. అలాగే నాది షోడశకళ పరిపూర్ణమైనటువంటి అవతారం. నా యొక్క శరీరం నుంచి, నా మనస్సు నుండి, శ్రీపాద శ్రీవల్లభ అవతారం అనేటువంటి ఈ దివ్యాత్మ నుండి దశ దిశల్లోనూ శక్తి రూపాలైనటువంటి స్పందనలు ప్రతి క్షణం కూడా వెలువడుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి క్షణము ఒక్కొక్క కళకి శరీర మనస్సుకు సంబంధించిన ఆత్మతత్వాల నుండి 10 10 10 అంటే 10 × 10 × 10 మొత్తం 1000 స్పందనలు వెలువడుతూ ఉంటాయి. ఈ రకంగా 16 కళల నుండి 16,000 స్పందనలు వెలువడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ 16,000 మంది భార్యలే. పూర్వావతారంలో అవి మానవ రూపంలో ఆవిర్భవించినాయి. ఈ అవతారంలో కూడా అవి నిరాకారంగా స్పందనశీలంగా ఉన్నాయి అని ఆ 16,000 మంది భార్యల గురించి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఇంకా చెప్తున్నారు స్వామి, నా యొక్క అనేక దేవతా స్వరూపాలని ఆరాధించిన తప్పేం లేదు. అవన్నీ కూడా నన్నే ఆరాధించినట్లు అవుతుంది. నాలో ఉన్నటువంటి శివస్వరూపాన్ని, విష్ణు స్వరూపాన్ని, అలాగే బ్రహ్మస్వరూపాన్ని ఆరాధించవచ్చు. అదేవిధంగా నాలో ఉన్నటువంటి వివిధ దేవతల యొక్క స్వరూపాలను కూడా
ఆరాధించవచ్చు. రకరకాల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకాల సాధనా అవస్థలు, కాల కర్మ కారణాలు ఎన్నో జీవ పరిణామాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అని వివరించారు అని శంకర భట్టుకు చెబుతున్నాడు సుబ్బయ్య శ్రేష్ఠి. నరసింహరాజవర్మకి ఆ రాత్రి నారసింహుడి యొక్క 32 రూపాలు దర్శనమిచ్చినాయి. అవి కుందపాద నరసింహమూర్తి, కోప నరసింహమూర్తి, దివ్య నరసింహమూర్తి, బ్రహ్మాండ నరసింహమూర్తి, సముద్ర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, వీర నరసింహమూర్తి, క్రూర నరసింహమూర్తి, బీభత్స నరసింహమూర్తి, రౌద్ర నరసింహమూర్తి, ధూమ్ర నరసింహమూర్తి, వన్హి నరసింహమూర్తి, వ్యాఘ్ర నరసింహమూర్తి, బిడాల నరసింహమూర్తి, భీమ నరసింహమూర్తి, పాతాళ నరసింహమూర్తి, ఆకాశ నరసింహమూర్తి, వక్కర నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, శంఖ నరసింహమూర్తి, సత్వ నరసింహమూర్తి, అద్భుత నరసింహమూర్తి, వేగ నరసింహమూర్తి, విదారణ నరసింహమూర్తి, యోగానంద నరసింహమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, భద్ర నరసింహమూర్తి, రాజ నరసింహమూర్తి, వల్లభ నరసింహమూర్తి, 30వ నరసింహమూర్తిగా శ్రీవల్లభుల వారిని చూశాడు. అలాగే 31 నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారాన్ని చూశాడు. ఇక 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురంలో నివసించేటటువంటి సమర్థ రామదాసుగా చూశాడు. ఈ విధంగా 32 నరసింహమూర్తుల యొక్క దర్శనం ఆ క్షత్రియుడైనటువంటి నరసింహరాజవర్మ గారికి కలలో కనిపించినాయి. ఇక శ్రీనివాసుని యొక్క వృత్తాంతం చెబుతున్నాడు. నాయన, రేపు పరమ పవిత్రమైనటువంటి రోజు, కన్యామాసంలో శ్రవణ నక్షత్రం. కన్యామాసం అంటే ఈ సౌరమానంలో ఉండేటటువంటి మాసాలు 12. కన్యామాసం, అందులో శ్రవణ నక్షత్రం ద్వాదశి రోజున, సోమవారం రోజున సిద్ధయోగంలో శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపంగా ఆవిర్భవించాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విళంబినామ సంవత్సరంలో కుబేరు నుండి ధన సహాయాన్ని పొంది అప్పు పత్రం రాసిచ్చాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిర నక్షత్రంలో పుడితే శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. వైశాఖ శుద్ధ దశమిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రంలో ఆవిర్భవించారు. పాండవుల యొక్క వంశంలో ఉన్నటువంటి సుధన్వుడు అనేవాడికి నాగకన్యక ద్వారా జన్మించినటువంటి మహాత్ముడు ఆకాశరాజు. అతడి సోదరుడే తొండమాను చక్రవర్తి. వసుధానుడు ఆకాశరాజు కుమారుడు. శ్రీనివాస ప్రభు అగస్త్య మహర్షుల వారి యొక్క సలహా మీద రాజ్యాన్ని వసుధానుడికి సగం, తొండమానుడికి సగం పంచిచ్చాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకర భట్టుతో చెబుతున్నాడు, ఓ మహాత్మా బ్రాహ్మణోత్తమ, నీవు ఈరోజు విశ్రాంతి తీసుకో. ఈ రాత్రి అంతా మనం శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యనామాన్ని సంకీర్తన చేద్దు ఉందాం. రేపు జ్యోతిష్శాస్త్ర రీత్యా పరమ పవిత్రమైనటువంటి రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి శ్రీపాదుల యొక్క మిగిలినటువంటి లీలలు కూడా వివరిస్తా. చింతామణి, బిల్వమంగళుడు పీఠికాపురానికి ఏ విధంగా వచ్చారో, వారిని శ్రీ గురుదేవుడు ఏ విధంగా కటాక్షించారో, శ్రీ నరసింహవర్మ గారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించినటువంటి చిత్రమైనటువంటి లీలలకి గుర్తుగా అక్కడ గ్రామం నిర్మించబడి చిత్రాడ అనేటువంటి పేరుతో ఏ విధంగా విఖ్యాతమైందో, రాబోయే కాలంలో ఎంతటి చిత్ర విచిత్ర విషయాలు జరుగుతాయో, శ్రీవారి యొక్క ఆఖరి అవతారంగా కల్కి అవతారానికి ముందు జరగబోయే లీలలను గురించి కూడా నీకు వివరిస్తాను అని చెప్పి శంకర భట్టుని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కుటీరానికి తీసుకెళ్ళాడు.
అక్కడ 2 ఈతాకుల చాపలున్నాయి. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరానికి కాపలాగాస్తూ ఉన్నాయి. ఇక శ్రీపాదుడి యొక్క నామస్మరణ వల్ల కలిగే ఫలితం చెబుతున్నాడు. శ్రీపాదుల వారి యొక్క లీలలు అనితర సాధ్యాలు, అత్యంత హృదయంగమాలు. వారి నామస్మరణ మాత్రం చేత అనేక జన్మల నుండి పేరుకుపోయినటువంటి పాప రాశులన్నీ భస్మీపటలం అయిపోతాయి అని సుబ్బయ్య శ్రేష్ఠి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలన్నీ శంకర భట్టు గారికి వివరించాడు. ఇక 11వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం. ఈ అధ్యాయంలో సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల యొక్క వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దత్తుల వారి యొక్క ఆరాధన వల్ల సకల దేవతల యొక్క ఆరాధన ఫలితం దక్కుతుంది. అలాగే శ్రీపాదుల వారి యొక్క జన్మం అద్భుతమైనటువంటి జ్యోతిర్మయం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, సుబ్బయ్య శ్రేష్ఠి గారు ఆ మరుసటి రోజు చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీదత్త ప్రభు సర్వదేవతా స్వరూపులు దత్తాత్రేయుల వారిని ఆరాధిస్తే సకల దేవతలని ఆరాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది అన్నాడు. సర్వదేవతల్లో కూడా అంతర్లీనంగా శ్రీ దత్తాత్రేయుల వారే ఉండటం వల్ల ఏ దేవతను పూజించినా కూడా దత్తులను పూజించినట్టే. శ్రీ సుమతీ మాత శని ప్రదోష సమయంలో అనసూయ తత్వంలో పరమశివుణ్ణి ఆరాధించేది. అందువల్ల శ్రీదత్త ప్రభువులోని శివతత్వం అనసూయాతత్వంలో ప్రతిబింబించింది. అనసూయామాతతో సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సుమతీ మాత యొక్క గర్భంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించింది ఈ మహాత్ముడు. ఇది ఒకానొక అద్భుతమైనటువంటి యోగప్రియ. వారు మాతాపితృ సంయోగం వల్ల కాకుండా యోగనిష్ఠులై ఉన్నటువంటి అప్పలరాజ శర్మ, సుమతీ మాతల యొక్క నేత్రాల నుండి యోగజ్యోతులు ప్రభవించి అవి 2 సంయోగం చెంది సుమతీమాత గర్భంలో నిలబడి నవమాసాలు నిండిన తరువాత కేవలం జ్యోతిస్వరూపంగా మాత్రమే వెలువడింది. అంటే ఇక్కడ మైథున క్రియ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీపాదులు వస్తుతః జ్యోతిస్వరూపులు. వారు 3వ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించడం మొదలుపెట్టారు. శ్రీపాదుల వారి తర్వాత వారికి శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అనేటువంటి 3 సోదరీమణులు కూడా పుట్టుకొచ్చారు. అంటే తనకి 2 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు అంధుడు, ఒకళ్ళు మోగవాళ్ళు. తర్వాత 3వ సంతానం శ్రీపాదుల వారు. ఆ తర్వాత 3 అమ్మాయిలు పుట్టారు. రాధ, సురేఖ, శ్రీ విద్యాధరి. శ్రీ విద్యాధరి పుట్టినటువంటి రోజున బాపనాచార్యుల యొక్క దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధానులు అనేటువంటి మహాపండితుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారికి చంద్రశేఖరుడు అనే కొడుకున్నాడు. రామకృష్ణావధానులు గారికి గండికోట వారింట మహాలక్ష్మి పుట్టింది, ఆమె మల్లాది వారి కోడలైతే బాగుంటుంది అని అక్కడికి చేరుకున్నటువంటి బంధువులందరూ కూడా ఏకకంఠంతో అన్నారు. శ్రీపాదుల వారు కూడా తమ సోదరి విద్యాధరిని చంద్రశేఖరుడికిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని వారు కూడా అన్నారు. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు. అలాగే వజ్ర సహితమైనటువంటి సంకల్పులు. వారి యొక్క మాట మేరకి ఆ తరువాత కాలంలో శ్రీ విద్యాధరికి ఈ చంద్రశేఖర అవధానులు గారికి రంగరంగ వైభవంగా పీఠికాపురంలోనే వివాహం అయింది. ఆ తరువాత రాధ అనేటువంటి సోదరిని విజయవాటిక నివాసులైనటువంటి విశ్వనాథ మురళీకృష్ణ అవధానులు గారికి, సురేఖ అనేటువంటి మరొక సోదరిని మంగళగిరి నివాసులైనటువంటి తాడేపల్లి దత్తాత్రేయ అవధానులు గారికి ఇచ్చి వివాహం చేశారు. నాయన శంకర భట్టు వింటున్నావు కదా, సుబ్బయ్య శ్రేష్ఠి చెబుతున్నాడు ఇవన్నీ. శ్రీపాదుల వారి యొక్క లీలలు అనూహ్యాలు. ఆ లీలను స్మరించే వాళ్ళకి పాపాలు నశించిపోతాయి. గోదావరి మండలంలో తాటంకపురం, దాన్నే తణుకు అంటున్నాం ఇప్పుడు మనం.
రాజమండ్రికి దగ్గరలోనే ఉంటుంది ఈ తణుకు. ఈ తణుకు అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో అనేక వాజపేయ యజ్ఞాలు, పౌండరీక యజ్ఞాలు ఆచరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి వంశం ఒకటి ఉన్నది. వాళ్లే వాజపేయ యాజుల వారు. పీఠికాపురంలో మల్లాది వారికి, తణుకులో ఉండేటువంటి వాజపేయుల వారికి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అయితే వాజపేయుల వారు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేటువంటి సిద్ధాంతంలో విశ్వాసం కలిగిన వాళ్ళు వశిష్ఠ, శక్తి, పరాశర త్రయారుషేయ ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక రాష్ట్రంలో ఋగ్వేదాన్ని పఠించే బాలకులకి సరి అయినటువంటి బోధకులు లేకుండా ఉన్నారు ఆ రోజుల్లో. ఆ సందర్భంలో తణుకులో ఉన్నటువంటి వాజపేయ యాజుల యొక్క మాయణాచార్యుల వారిని వాళ్ళు ఆహ్వానించారు. అప్పుడు కర్ణాటక దేశంలో ఉన్నటువంటి హోయసాలకి వారు వలస వెళ్ళిపోయారు, అక్కడ వేదం చెప్పటానికి. అప్పటి నుండి వారిని హోయసాల బ్రాహ్మణులు అని పిలవటం మొదలుపెట్టారు. వాళ్ళు బ్రాహ్మణ వృత్తిని, క్షాత్ర వృత్తిని సమానంగా స్వీకరించారు. ద్రోణాచార్యుల్లాగా సనాతన ధర్మాన్ని సంరక్షించే నిమిత్తం వారు ఎన్నో పడరాని పాట్లు పడ్డారు. ఈ మాయణాచార్యులకి 2 కొడుకులు. ఒకరు మాధవాచార్యులు, రెండో వాళ్ళు సాయణాచార్యులు. వీరిద్దరు కూడా ఉద్దండ పండితులే. సాయణాచార్యుల వారు వేదాలకు భాష్యాలు రాశారు. మాధవాచార్యులైతే మహాలక్ష్మి అనుగ్రహం కోసం తీవ్రమైనటువంటి తపస్సే చేశారు. మహాలక్ష్మి ప్రసన్నమైనప్పుడు వారు విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి అన్నది, నాయనా, అది నీకు ప్రస్తుత జన్మంలో సాధ్యం కాదు అన్నది. అప్పుడు వెంటనే అన్నారు, అమ్మా, నేను సన్యసిస్తున్నాను, నాకిప్పుడు 2వ జన్మే కదా అన్నారు. చూశారా, సన్యాసిది 2వ జన్మ అవుతుంది. అప్పుడు శ్రీదేవి అనుగ్రహించింది. వారు లోహాన్ని ముట్టుకుంటే అది బంగారంగా మారేది. వారే విద్యారణ్య మహర్షి. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించారు. వారికి 3వ తరంలో సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించింది కూడా వారే. శ్రీపాదుల భవిష్యత్తులో నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి ఈ శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమానికి గురువుగా ఉంటారు. వారికి భోగాలయందు కాంక్ష నశింపలేదు కాబట్టి ఆ తరువాత శతాబ్దాలలో సాయణాచార్యుల యొక్క వంశంలో గోవింద దీక్షితులుగా పుట్టి తంజావూరు ప్రభువులకి మహామంత్రి అయి రాజర్షిగా అందరి చేత వేణోళ్లా కొనియాడబడ్డారు. ఇదంతా కూడా భవిష్యవాణి. ఇదంతా శ్రీపాదుల వారే స్వయంగా నిర్ణయించినటువంటి విధి విధానం. ఎందుకని? శ్రీపాదుల వారు సత్య సంకల్పులు కాబట్టి విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరుతుంది. అనేక దేవతారాధనలు చేసేటప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు యొక్క చైతన్యం ప్రతిబింబించి నూతనమైనటువంటి చైతన్యంగా మార్పు చెంది సాధకుల యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. దత్తప్రభువునే గనక ఆశ్రయిస్తే ఏ దేవతాంశం వల్ల ఎంత మేరకు ఏ పని నిర్వర్తింపబడాలో ఆ దత్తప్రభువే నిర్ణయం చేసి కంటికి రెప్పలాగా కాపాడతాడు. ధ్రువుడు కఠోర తపస్సు చేశాడు ఆనాడు. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైనటువంటి అనంతమైనటువంటి పితృవాత్సల్యాన్ని పంచిచ్చాడు. శ్రీదత్త ప్రభు సగుణ సత్వానికి, నిర్గుణ తత్వానికి అతీతమైనటువంటి ఆధారమైనటువంటి పరమతత్వం. అదే చరమతత్వం, అంటే చిట్ట చివర చేలుకోవలసింది. అదే ఆదితత్వం, అదే ఆద్యంతరహితమైనటువంటి తత్వం. ఆ తత్వాన్ని, దత్తతత్వానికి కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోవాలి. అంతేగాని అది ఈ విధంగా ఉంటుంది అని
మనం తర్కబుద్ధితో ఆలోచన చేయటం కేవలం నిష్ఫలం. ఒక పని జరగటానికి కానీ జరగకపోవటానికి కానీ లేదా వేరొక విధంగా జరగటానికి కానీ ఉన్నటువంటి సర్వ సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతారం యొక్క రహస్యము అని ఒక అద్భుతమైనటువంటి మాట ప్రతిపాదించారు ఇక్కడ. అంటే ఒక పని జరగాలన్నా జరగకుండా ఉండాలన్నా, లేదు మనం ఆలోచించిన విధంగా కాకుండా వేరొక విధంగా జరగాలి అన్నా కూడా వీటన్నిటికీ సర్వసామర్థ్యం ఎవరు అంటే శ్రీపాద శ్రీవల్లభ అవతారమే. అదే రహస్యం. ఇక శ్రీపాద తత్వాన్ని చెప్తున్నాడు సుబ్బయ్య శ్రేష్ఠి. తాను స్వయంగా దత్తాత్రేయుణ్ణి అని చెప్పినటువంటి శ్రీపాదులు తమ ఇంట్లో ఉండేటటువంటి కాలాగ్నిశమన దత్తుణ్ణి ఆరాధించేవారు. ఒకసారి బాపనాచార్యులు ఈ విషయంలో కొంచెం మదనపడి శ్రీపాదుల వారిని అడిగాడు, నాయనా శ్రీపాద, నీవు దత్తుడివా లేకపోతే దత్త ఉపాసకుడివా అని అడిగారు. అప్పుడు అన్నారు శ్రీపాదుల వారు, తాత, నేను దత్తుండని చెప్పినప్పుడు నేనే దత్తాత్రేయుణ్ణి అవుతాను. నేను దత్త ఉపాసకుణ్ణి అని చెప్పేటప్పుడు దత్తోపాసకుణ్ణే అవుతాను. నేను శ్రీపాద శ్రీవల్లభుణ్ణి అని చెప్పేటప్పుడు శ్రీపాద శ్రీవల్లభుణ్ణే అవుతున్నాను. అంటే నేను ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది, నేను ఏ విధంగా అనుకుంటానో అదే జరుగుతుంది. ఇది నా తత్వము అని చెప్పి అద్భుతంగా తాతయ్య గారికి చెప్పాడు. తాతగారికి విన్న తర్వాత ఇదంతా కూడా అయోమయంగా అనిపించింది. గమనించాడు శ్రీపాదుల వారు. గమనించి, తాత, నీవు నేను ఒకటే. రాబోయే జన్మలో ముమ్మూర్తులా నిన్ను పోలిన శరీరంతో మాత్రమే నేను అవతరించాలనుకుంటున్నాను. నీలో సన్యాసాశ్రమం స్వీకరించాలనేటువంటి కోరిక కూడా ప్రబలంగా ఉంది. నీవు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సన్యాసిగా ఉండటం అనేది కేవలం నా యొక్క సంకల్పంలోనే లేదు. ముమ్మూర్తుల నీ రూపంలోనే నేను అవతరించి నీ కర్మబంధాలని వాసనా విశేషాలని సంపూర్ణంగా ధ్వంసం చేయాలి అనుకుంటున్నాను అని గోముగా తాతగారి యొక్క భ్రూమధ్యాన్ని తాకాడు శ్రీపాదుల వారు. అది కూటస్థ చైతన్యానికి ఆవాసమైనటువంటి ప్రదేశం. అప్పుడు వారు కొద్ది క్షణాల పాటు హిమాలయాలలో నిశ్చలమైనటువంటి తపో సమాధిలో ఉన్నటువంటి బాబాజీ గారిని దర్శించాడు. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రంలో ఉన్నటువంటి త్రివేణ సంగమంలో స్నానం చేయటాన్ని దర్శించాడు. ఆ తరువాత శ్రీపాద శ్రీవల్లభ రూపాన్ని చూశారా? ఇవన్నీ కూడా ఆయన భ్రూమధ్యాన్ని తాకటం వల్ల వాళ్ళ తాతగారికి, బాపనాచార్యులు గారికి పట్టినటువంటి అదృష్టం అన్నమాట ఇది. ఆయన కలిగినటువంటి జ్ఞానం ఆ భ్రూమధ్యాన్ని స్పృశించటం వల్ల. ఆ తరువాత ఆ స్వరూపం కుక్కుటేశ్వర ఆలయంలో స్వయంభూ దత్తుల్లో అంతర్లీనమైపోయింది. దానిలో నుండి ఒక అవధూత స్వరూపం బయటకు వచ్చింది. తన కుమార్తె అయినటువంటి అఖండ లక్ష్మి సౌభాగ్యతే అయినటువంటి సుమతి మహారాణి ఆ అవధూతకి భిక్షనివ్వటం కూడా చూశాడు. ఆ అవధూత స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభ స్వరూపాన్ని పొంది సుమతి మహారాణి యొక్క ఒడిలో పసిబిడ్డగా ఉండడం కూడా చూశాడు. ఆ తర్వాత ఆమె ఒడి నుంచి విడివడి ఆ పిల్లవాడు 16 సంవత్సరాల యువకుడిగా మారడం చూశాడు. ఆ నవయుగుడు తన వంక గంభీరమైనటువంటి దృష్టులను ప్రసారం చేసి ముమ్మూర్తుల తన యొక్క స్వరూపాన్నే పొందాడు. అంటే తాతగారి స్వరూపాన్ని పొందాడు. అయితే ఆ మూర్తి సన్యాసి రూపంలో ఉన్నాడు. ఏదో 2 పవిత్ర నదుల సంగమ స్థానంలో స్నానం చేసి తన యొక్క శిష్య బృందంతో టీవీగా నడుస్తూ ఉన్నట్టు కనపడ్డాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.